వెల్కమ్ బ్యాక్ టు సంజల షీప్ అండ్ గొట్ ఫామ్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటిదంటే కళ్ళకి పొర అవుతుంది కదండి, దాన్ని ఎట్లా నయం చేయాలో చూపిస్తాం. సో కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చూడండి, కన్నుకి ఇట్లా పొర ఉన్న వాటికి మనము పొరపత్రి ఆకు అని లాగా ఉంటుంది, దాన్ని వేయాలి. దీన్ని పొరపత్రి ఆకు అని అంటాం. ఇది ఇట్లా దంచి ఇది కళ్ళల్లో వేయాలి. అంటే ఇట్లా వాటర్ వచ్చేదాకా రసం రావాలి దీంట్లోకి వెళ్ళి. అండి ఇప్పుడు ఇట్లా మేకకి ఇట్లా కన్నుకి పోయిన పొర అయితే ఇట్లా రాయాలి. ఇది నుడుదు రాయాలి. తక్కువ ఇట్లా వేయడం వల్ల కన్ను కనిపించకపోయినా పొర వచ్చినా అన్నీ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది మీకు ఎక్కడ దొరుకుతుందో తెలియదు, కానీ దీన్ని ఇట్లా రసం చేయాలి. ఇట్లా రసం చేసి అది కండ్లల్లో రాయాలి. ఇట్లా రాయడం వల్ల ఎంత కళ్ళు కలిపకపోయినా పొర ఉన్నా ఎట్లున్నా తక్కువ అవ్వచ్చు. కన్ను కనిపించకపోయినా కనిపిస్తాయి. ఇట్లా రసం వచ్చేలాగా చేతులతో ఒత్తాలి, లేదంటే దీంతోనైనా దంచితే ఆ రసం వస్తుంది. దాన్ని ఇట్లా కళ్ళల్లో వేయాలి. కళ్ళల్లో వేయడం వల్ల అది కన్ను మళ్ళా రావచ్చు. పొర కూడా అది దాన్ని ఇట్లా పట్టుకొని కళ్ళల్లో వేయాలి. దీనికి పొర వచ్చింది ఏం కనిపించదు ఒక కన్ను. ఇలా రోజు మీకు అది పొర తక్కువ సేపు మనం వేస్తూనే ఉండాలి. మాస్టర్ అట్లా రసం వచ్చేలాగా చేసి కళ్ళల్లో వేయాలి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.